నమస్కారం సార్. నమస్కారం. లలిత, ఎందుకు నన్ను ఇలా నీడలా వెంటాడుతున్నావో తెలియడం లేదు. ఏం కావాలి నీకు? ఓ ప్రశ్నకి జవాబు. ఏమిటి? ఇక్కడే అడగమంటారా? ఓకే, కమ్. మీ మీద అభిమానంతో మీ పట్ల ఎక్కువ చనువు తీసుకుంటున్నానేమో, క్షమించండి. కానీ ఆడదంటే మీలో పెరుగున్న అసహ్యానికి కారణం తెలుసుకుని అది అపోహ అయితే మీలో మార్పు కోసం ప్రయత్నిద్దామని, సబబే అయితే మీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోదామని నా ఉద్దేశం. దయచేసి చెప్పండి, మీ ఈ నిర్ణయానికి కారణం ఏమిటి? అది మర్చిపోయిన కథ, మాసిపోయిన గాయం. అయినా చెప్తాను. నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతానని నువ్వు చెప్పిన మాట నమ్మి చెప్తాను. అవి నేను హౌస్ సర్జన్ చేస్తున్న రోజులు, బాధ ఎరగని బాధ్యత తెలియని రోజులవి. ఏమిట్రా అక్కడ ఎవడైనా గారడీ చేస్తున్నాడా? సావిత్రిని కొత్తగా ఒక అమ్మాయి చేరింది గురు. మన శేఖర్ గారు ఊరుకోడు కదా, వారం రోజుల నుంచి పాపం భయంకరంగా ర్యాక్ చేస్తున్నాడు. లవ్లీ ఫేస్ రా పాపా, పాడమ్మా. చూడు, పాడేవనుకో నిన్నందరూ పాడే అమ్మాయి అంటారు, పాడలేదనుకో పాడు అమ్మాయి అంటారు. పాడు, నా మీద పాట కట్టి పాడు. శేఖర్, ఇందాక మనం అనుకున్నట్టు పాడపోతే చేరిపేసి కాలి చుట్టూ తిరగాల్సింది. బుద్ధి, వీళ్ళందరూ నా అంత మంచివాళ్ళు కాదు. పోనీ పాడకపోతే డాన్స్ చెయ్యి. కమ్ ఆన్, డాన్స్. ఓకే, డాన్స్ చేయటానికి సిగ్గుపడుతున్నావా? సో రైట్, పోనీ నా మీద కవిత్వం చెప్పు. భయపడక చిట్టి, ఇది ఏ టైప్ క్లాత్ అని చూస్తున్నాను. భయపడకు చిట్టి, ఇది ఏ టైప్ క్లాత్ అని చూస్తున్నా. నేను నిన్ను పట్టుకున్నప్పుడు నీకు బాధ తెలుస్తోందా? నువ్వు ఆవిడ్ని పట్టుకున్నప్పుడు ఇంకేం కావాలని అడిగావు? ఓ, నీ పైన కవిత్వం చెప్పమన్నావు కదూ, నేను చెప్తాను విను. ఓ చిట్టిపట్టి రాజశేఖర రాజా, పిచ్చి పిచ్చి వేషాలేస్తే వాయిస్తాను నీ వీపున బాజా. తింటావా నాన్న ఓ తాజా కాజా, ఒక్కడి కొడితే ఖాళీ చేస్తావు నీళ్ల కూజ. చాలా ఇంకా కావాలా? వద్దు గురు, చాలే. అవును, ఇంకేమిటి కావాలన్నావు? ఆ అమ్మాయి డాన్స్ చేయాలన్నావు కదూ. కమాన్, ఐ విల్ షో యూ డాన్స్. బాయ్స్ క్లాప్. 1 2 కమాన్. బాబురా, ఆడు. ఆడితే నిన్ను ఆడే అబ్బాయి అంటారు, ఆడకపోతే నిన్ను ఆడబ్బాయి అంటారు. కమాన్ కమాన్ డాన్స్, కమాన్. యు ఇడియట్, నీకు తెలుసా లేదో, సీనియర్స్ అంటే జూనియర్స్ లో ఉండే భయం పోగొట్టడానికి ర్యాగింగ్ మొదలైందిరా, అంతేగాని వాళ్ళని మరింత భయపెట్టడానికి కాదు. చూడు, మరోసారి ఏ ఆడపిల్ల దగ్గర అయినా ఇలా తోకదాడించావో నీ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ అలా 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 పొజిషన్ తప్పించేస్తాను. గెట్ అవుట్. మీకేం భయం లేదు, మీరు క్లాస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రియా, దిగిపోతున్నావా? వెళ్ళిపోతున్నావా? రండి, మీ ఇంటి దగ్గర దింపుతాను. వద్దండి, థ్యాంక్స్. రండి, మీరు కారు ఎక్కకపోతే నేను కారెక్కి ఆపేసి దిగిపోతాను. పార్కింగ్ అఫెన్స్ కింద నా మీద కేసు, ఫైన్. రండి. మళ్ళీ ఆ కోతులే అనుకుంటాను. అవునండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ చేష్టలు మాటలు నాకు ఇంక కాలేజ్ మానేస్తే మంచిది అనిపిస్తుంది. వాళ్ళకి భయపడి కాలేజీ మానేస్తారా? ఎవరైనా నవ్వుతారు. ఒకసారి ఎదిరించి చూడండి, తోకలు పుడుస్తారు రాస్కెల్స్. ఏమండి, ఏమైనా మాట్లాడండి. మీరు ఉండేది ఎక్కడ? చిక్కడపల్లి. 5
ఏమిటి? ముత్యాలు. నీ నోటి నుంచి 5 ముత్యాలు రాలాయన్నమాట. దట్స్ ఇదేనండి మా ఇల్లు. నో ప్లీజ్, అలా డల్గా ఉండకండి. సీరియస్నెస్ బ్రతుకులో ఉండాలి కానీ బ్రతకడంలో ఉండకూడదని నా థియరీ. ఒక్కసారి నవ్వి నా కారు నిండా ముత్యాలు రాచేసి దిగిపోరు. నీకు జోక్ చెప్పనా? ఓ రైలు బయలుదేరుతుంటే ఇద్దరు కంగారుగా పక్క పక్కనే పరిగెడుతున్నారట. రొప్పుతూ రోజుతూ పరిగెడుతున్న ఆ ఇద్దరిని చూసి రైల్లో ఉన్నవాళ్ళు చెయ్యిచ్చి ఒక అతని పైకి లాగేశారు. ఈ లోపు రైలు ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయింది. రైల్లోకి లాగబడిన మనిషి, కొంప ముంచారు కదయ్యా, ఈ రైల్లో వెళ్ళవలసింది నేను కాదయ్యా, మావాడు, వాడిని ఎక్కించడానికి నేను వచ్చాను అని లభోదిపోబడ్డాట. నవ్వారు కదా. హాయ్. ఒక్కసారి లోపలికి రండి ప్లీజ్. రండి, కూర్చోండి. నువ్వు వెళ్ళి చదువుకోమ్మా. నమస్కారం అండి. నమస్తే. మీరు సావిత్రి సిస్టరా? కాదండి, స్నేహితురాలు. ఐసి. మీరు సావిత్రి ఇంట్లోనే ఉంటారా? ఇది సావిత్రి ఇల్లు కాదండి, ఓ ప్రైవేట్ హాస్టల్ లాంటిది. అద్దెలు భరించలేక సావిత్రి, నేను ఇంకొందరం కలిసి నెలకింతని వేసుకుని ఇల్లు తీసుకున్నాం. నమస్కారం బాబు. నమస్తే. వండి పెట్టడానికి కాస్త పెద్ద దిక్కుగా ఉంటుందని ఈవిని కుదుర్చుకున్నాం. అయితే సావిత్రి తల్లిదండ్రులు? తల్లి లేదండి, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇక్కడికో 100 మైళ్ళ దూరంలో ఉంటారు. ఆయన ఏదో పంచాయతీ బోర్డులో పనిచేస్తున్నారట. పాపం, చాలా బీద కుటుంబం. సావిత్రి వాళ్ళ అమ్మగారు ఏదో కుగ్రామంలో వైద్య సహాయం లేక చచ్చిపోయారట. అందుకే శక్తికి మించిన పనైనా అప్పో సొప్పో చేసైనా సరే కూతుర్ని డాక్టర్ని చేసి 10 మందికి ఉపయోగపడేలా చేయాలని వాళ్ళ నాన్నగారి ఆశ. ఐసి. మా సావిత్రి కూడా ఒక పైసా వృధా చేయదండి. అమ్మా పెరుగు, కమలా పెరుగుని తీసుకో, వెళ్ళమ్మా. ఎగ్జిబిషన్ లో పనిచేసి ఎంబ్రాయిడరింగ్ చేసి సాధ్యమైనంత వరకు అక్కడి డబ్బు వాడుకోకుండా ఉండాలని దీని కోరిక. మహా ఆత్మగౌరవ ఉన్న మనిషి అండి. ఖర్చు పెరిగిందని ఈ మధ్య రోజుకు ఒక పూటే భోంచేస్తోంది. ఏమిటి అలా చూస్తున్నారు? నీలో ఉన్న మనిషిని, మంచి మనిషిని. ప్రేమనే పంజరంలో నేను బంధింపబడ్డానికి అంకురార్పణ జరిగిన రోజది. రాబోయే సమస్యలకి కష్టాల కలంతో శ్రీకారం చుట్టిన రోజది. సావిత్రి వ్యక్తిత్వం నాకు నచ్చింది. ఆమె మీద జాలి ఏర్పడింది. ఆ జాలి అభిమానంగా బలపడింది. ఆ అభిమానం ప్రేమగా స్థిరపడింది. ఆహా ఆహా, హంస నడక అబ్బా. కొత్తిమీర వస్తుంది రోయ్. ఎక్కడ? అక్కడ. రే, ఓ తమాషా చేస్తా చూడండి. సారీ మిస్, నా ఫ్రెండ్స్ నాతో పందెం కట్టారు. మిమ్మల్ని కావాలించుకుంటే 500 ఇస్తామన్నారు. భేదవాడిని, దయచేసి సాయం చేయండి. దాంతో పరీక్ష ఫీజు కట్టుకుంటాను. జోక్ చాలా బాగుంది గురు. మళ్ళీ రౌండ్స్ టైం అవుతుంది. ఇంకో జోక్ చెప్పి. కాలేజీ అబ్బాయి అమ్మాయి అదేమిటా సావిత్రి ఏడుస్తూ పరిగెత్తుంది? పాపం, నోటీస్ బోర్డు చూసి ఉంటుంది. నోటీస్ పోతే ఏమిటా? నిన్న శేఖర్ గారు సావిత్రిని కౌగులించుకుని అల్లరి పెట్టాడు బ్రదర్. ఆ విషయం ప్రిన్సిపాల్ రిపోర్ట్ చేస్తే ఆయన వాడిని సస్పెండ్ చేశారు. ఆకస్తో శేఖర్ నోటీస్ బోర్డు మీద సావిత్రి బొమ్మేసి కాలేజీ బోర్డు మీద ఆ బొమ్మ గీసింది నువ్వేనా? చెప్పు. నాకు తెలియదని తప్పించుకునేంత పిరికివాడిని కాను. నేనే గీశాను. ఎందుకు గీసావు? నన్ను సస్పెండ్ చేయించిన కసితో గీశాను. క్లాసుకు టైం అవుతుందని స్పీడ్ గా నడుస్తుంటే కాలు జారి సావిత్రి మీద పడ్డాను. హ, అదేదో పెద్ద నేరం లేగా నేనేదో కావాలని ఆ అమ్మాయిని అల్లరి పెట్టినట్టుగా ప్రిన్సిపల్ కు రిపోర్ట్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయించింది. హ. ఇది వరకు పీసులో అమ్మాయి ఇలాగే వెర్రిగా బిహేవ్ చేస్తే దాని బొమ్మ ఇలాగే గీశాను. దాంతో బుద్ధి తెచ్చుకుంది. గుడ్. ఇది నీకు అలవాటు అన్నమాట. నీ అనుభవం గురించి నువ్వు చెప్పావు కదా, నా అనుభవాన్ని గురించి నేను చెప్తాను. నా మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఇలాగే ఓ కుర్రాడు నువ్వన్నట్టు వెర్రిగా బిహేవ్ చేస్తే దెబ్బ తగిలిందా? సారీ, నా అనుభవాన్ని గురించి చెప్తున్నాను కదా, ఇలాగే ఒకటి ఇచ్చానమాట. సెకండ్ ఇయర్లో ఇంకో కుర్రాడు పిచ్చిగా మాట్లాడితే సారీ అగైన్, ఇలాగే ఒకటి ఇచ్చానమాట. థర్డ్ ఇయర్లో వద్దు,
చెప్పిన అనుభవాలు చాలు, ఇంకా 3 ఏళ్ళ అనుభవాలు చెప్పకు. అలా బట్టలు లేకుండా ఒక బొమ్మ గీసి దాని కింద నీ చెల్లి పేరో తల్లి పేరో రాయగలరా నువ్వు? పరాయి పిల్ల కదా అని ఆదుకునేవారు అడ్డుపడేవారు లేరు కదా అని ఇలా డర్టీగా బిహేవ్ చేస్తావా? స్టాప్ ఇట్. మళ్ళీ ఎప్పుడైనా ఇలా బిహేవ్ చేశావో జాగ్రత్త. ఏమైంది? ఒకసారి లోపలికి రండి. అమ్మా సావిత్రి, ఏమైంది? ఇంటికి రావడమే ఏడుస్తూ వచ్చింది బాబు. తలుపు వేసుకుని పడుకుంటే తలకాయ నొప్పేమో అనుకున్నాను. ఎంతసేపటికి తలుపు తీయకపోతే బలవంతాన్ని మేమే తెరిచి చూశాం. ఇదిగో ఈ మాత్రలు ఏవో మింగినట్టుంది బాబు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. నా మొఖం మీకు చూపించలేను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సావిత్రి చూడు, ఆ రాస్కల్కి తగిన శాస్త్రి చేశాడు. ఇక వాడు నిన్ను కన్నెత్తైనా చూడు. జరిగింది మర్చిపో ప్లీజ్. ఎలా మర్చిపోగలను? రేపటి నుంచి కాలేజీలో ఎలా తలెత్తుకుని తిరగలను? ఈ సంగతి తెలిస్తే అక్కడ మా నాన్నగారు వద్దు, నేను బతకలేను. ప్రతి ప్రశ్నకి చావే సమాధానం అయితే ఈ లోకమంతా శ్మశానం అయిపోతుంది. చూడు, కన్నీరు పిరిగితనం నాకు నచ్చవు. అరే ఇలా ఎడ్యుకేటెడ్ గర్ల్, ధైర్యం తెచ్చుకో. నీ పక్క నేను ఉంటానుగా. రోజు నిన్ను దగ్గరుండి నేను కాలేజీకి తీసుకెళ్తా. అప్పుడు చూడు, నువ్వు ఇలా మహారాణిలా నడుస్తుంటే అందరూ తలలుంచుకుని ఇలా పక్కకు తప్పుకుంటారు. అలా ఎన్నో రోజులు మేము చల్లటి ఎండలో ఊసులాడుకున్నాం. ఎన్నో రాత్రులు వేడి వెన్నెలలో బాసలు చేసుకున్నాం. ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేని దశకు చేరుకున్నాం. పెద్దల అనుమతితో మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాం. మా అమ్మగారు ఒప్పుకున్నారు. 1 నెల రోజుల్లో ముహూర్తం కూడా ఏర్పాటు చేశారు. ఒక రోజున రారా, సమయానికి వచ్చావు. ఇప్పుడే బజార్ వెళ్ళి సావిత్రికి శారీస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలా ఉన్నామేమిట్రా? ఆరం జ్యూస్ అనుకుని ఆవుతుంది దగ్గర వెళ్ళగా. ఏమైంది? నువ్వు ఇంత సంతోషంగా ఉన్నప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదోనని. ఏమిటి? అదే సావిత్రి గురించి. ఏమిటి? సావిత్రి శేఖర్ని పెళ్లి చేసుకోబోతోంది. ఆర్ యు జోకింగ్? సావిత్రి శేఖర్ని? దిస్ ఇస్ ది బెస్ట్ జోక్ ఐ హావ్ ఎవర్ హర్డ్. లేదురా, నిజంగా సావిత్రి మంచిది కాదని తెలిసింది. డబ్బు చూసి నీ వెంట పడింది. ఆ శేఖర్ గాడు నీకంటే ఆస్తిపడడం తెలిసి ఇప్పుడు వాణ్ణి తగులుకుంది. ఇక్కడ అక్కడ సావిత్రి మీకు దండం పెడతాను. ఇక నుంచైనా నా మానాన నన్ను బతకనివ్వండి. ఇంతవరకు నన్ను మోసం చేసింది చాలు. నా గుండెల్ని తొక్కేసి వెళ్ళిపోతున్న ఆ రాక్షసి పేక నొలిపి చంపేయాలనిపించు. వివేకం అడ్డొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలిసింది, ఇంకెవరితోనూ ఇంకేదో నాటకం ఆడబోయి దెబ్బతిన్న అవమానంతో సావిత్రి ఉరిపోసుకు చచ్చింది. నేను బాధపడలేదు. ప్రేమను వ్యాపారంగా మార్చిన దౌర్భాగ్యురాలు నాశనమైనందుకు సంతోషించాను. ఇప్పుడు చెప్పు, ఇంత జరిగాక ప్రేమ పేరుతో ఆడది చేయగల మోసాన్ని తెలిసి మరో ఆడదానికి ఏ మగాడైనా మనసు ఇవ్వగలడా? మీరు కంటి డాక్టర్ కనుక ఒక ప్రశ్న వేస్తాను. ఒక మనిషి కంటికి దోషం ఏర్పడితే ప్రపంచంలో ఉన్న మనుషులందరి కళ్ళకి దోషం ఉంటుందంటారా?
ఓ మనిషి కంటికి జబ్బు ఉంటే అందరి కళ్ళు జబ్బు కళ్ళు ఎలా అవుతాయి? అలాగే ఒక ఆడది చెడ్డదైతే అందరు ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా అవుతారు?